రాజకీయాలు రోజుకో తీరు కాదు, గంటకో తీరుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నాయకుడు ఏ రంగు కండువా కప్పుకుంటాడో ప్రజలకు అంతు చిక్కటం లేదు. ఏళ్ల తరబడి అధికారంను అనుభవించిన నేతలు ఇప్పుడు అధికారం కోల్పోగానే ఉన్న పార్టీని వీడి పవరున్న చోటికి పరుగులు తీస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ బీజేపీ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాజకీయ పార్టీల అధినాయకత్వం ఓరుగల్లు పార్లమెంటు సీటు మీదనే గురిపెట్టాయి. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఓరుగల్లు స్థానంను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్లో బీఆర్ఎస్ లో దాదాపుగా క్యాడర్ అంతా కాంగ్రెస్ వైపు మళ్లింది. అందులో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ నేతలు, వరంగల్ కు చెందిన కార్పొరేటర్లు, డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు కొండా సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. వర్ధన్నపేటలోని కౌన్సిల్ మెంబర్లు, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో సీఎం సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుండడం, కాంగ్రెస్ పూర్తిగా బలపడడంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి ప్రకటించినా గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పార్లమెంటుకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశాలు తక్కువే అని నేతలెవరూ ముందుకు రాలేదు. బీఆర్ఎస్ అధిష్టానం లాస్ట్ కి ఎమ్మెల్యే కడియం కావ్యకు టికెట్ కేటాయించడంతో ఆమె సెగ్మెంట్ లో ఉన్న కీలక నేతలందరితో భేటీ అవుతుంది. అందరినీ కలిసి తనకు సహకరించి గెలిపించాలని కోరుతుంది. మరోవైపు తన అభిమానులు ఇంటి వద్దకు వచ్చి అభినందనలు తెలుపుతున్నారు. అదే పార్టీలో మరో వర్గం ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఉద్యమకారులకు కాకుండా కనీసం పార్టీ సభ్యత్వం లేని అభ్యర్థికి పార్టీ టికెట్ ఎలా ఇస్తారంటూ నానా యాగి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెను మార్చకపోతే గెలిపించే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేసిండని, తమ వర్గాన్ని నిరాశకు గురి చేయడం వల్ల ఎమ్మెల్సీ కొండా మురళి, మంత్రులు సురేఖ, పొంగులేటి ఆధ్వర్యంలో సీఎంను కలిసి పార్టీలో చేరానని చెబుతున్నారు దయాకర్. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుండడంతో బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం రాజకీయాలు ఢిల్లీ చేరాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించకుండా నాంచుతుండడంతో వరంగల్ ఎంపీ టికెట్ ఆశావాహులందరూ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన రమేష్ బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆ పార్టీలో చేరారు. 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పవర్ కోల్పోవడంతో 3 నెలల్లో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఏ పార్టీలో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నేతల్లో, కార్యకర్తల్లో నెలకొంది.